నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు మెరుగైన వైద్యం అందించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి తలసాని. రికార్డు ధర పలికిన మామిడికాయలు. టన్ను 1,10,000 రూపాయల రేటు. బీజేపీ నేత మన్సింగ్ గోస్వామి నివాసంలో అగ్ని ప్రమాదం. భారీగా ఆస్తి నష్టం. ఢిల్లీలో ఓసీల మహాధర్నా. 5 ప్రత్యేక రైళ్లలో తరలించేందుకు ఏర్పాట్లు. ఇక డీటెయిల్ చూస్తే, పేద ప్రజలకు మెరుగైన వైద్యం భారంగా మారిందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సనత్ నగర్ లోని సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ కార్యాలయంలో ట్రయల్స్ క్లబ్ మాతా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య పరీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొంచెం అనుకున్నాను. సరే మేడం ఓకే. సైడ్ సైడ్ క్యాన్సర్ చెకప్ ఉన్నది, బ్లడ్ టెస్ట్ ఉన్నది, డెంటల్ టెస్ట్ ఉన్నది. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా విన్సన్నపేటలో కిట్టు మ్యాంగో అండ్ చిల్లీస్ గ్రోయర్స్ ఆధ్వర్యంలో 2.5 టన్నుల మామిడికాయలు విన్సన్నపేట నుంచి ముంబై మార్కెట్ కు పంపినట్లు మామిడికాయల వ్యాపారి రాయల కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడికాయల మార్కెట్ చరిత్రలో ఈ సంవత్సరం టన్ను 1,10,000 రూపాయల రేటు ఉండటం గొప్ప విషయమని తెలిపారు. ఇదే విధంగా రేటు ఉంటే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఏం కాదా
రెండు పడతాయి మీరు అరే బెమ్మాని ఫోన్ చేయరు రే బెమ్మాని ఫోన్ రికార్డు బద్దలు కొట్టి కొత్తపూర్ గుట్టాకి రేటు ఎప్పుడు అమ్మా కొత్తపూర్ గుట్టాకి వెజిటేబుల్ మార్కెట్ మొదలైన కాడి నుంచి వరకు 1,10,000 తోటపురం మామిడికాయల అమ్మకాలు ఇప్పుడు వరకు లేవు. ఈ సంవత్సరం కాయలు తక్కువ ఉండడం వల్ల ఇతర రాష్ట్రాల్లో మామిడికాయలు లేకపోవడం వల్ల 1,10,000 రేటు పలికింది ఈరోజు. ఉత్తరప్రదేశ్ లోని రామ్నగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అభిలేష్ యాదవ్ తనను శారీరకంగా వేధించారని ఓ మహిళ ఆరోపణలు చేశారు. కుటుంబ వివాదంపై దర్యాప్తు పేరుతో ఆమె ఇంటికి వస్తూ భర్తను వదిలేసి తనతో సన్నిహితంగా ఉండాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపింది. బలవంతంగా కారులో ఎక్కించుకుని అసభ్యంగా ప్రవర్తించాడని, కనీసం బయటకి చెప్పుకోలేని విధంగా వేధించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. सर अखिलेश दरोगा जो है सर हमारे मतलब जो लड़ाई झगड़ा हुआ था उसी सिलसिले से हमको टॉर्चर कर रहा था सर, और हमसे कई बार भी बोला कि तुम अपने पति को छोड़ दो और आप हमारे मतलब कि हमसे बातचीत क्या करो. तो हाँ सर, हम अपने पति को हमने कहा हम अपने पति को नहीं छोड़ सकते, ना हम आपसे बात कर सकते हैं, और आप हमारे नंबर पे फ़ोन भी मत करना. सर उसने फिर भी बार बार हमारे नंबर पे कॉल करता था. कभी कदा हाँ सर टॉर्चर किया हमको, और जब हमको बुलाया तो हमको गाड़ी में पकड़ के खींच के बिठा लिया सर जबरदस्ती. तो सर जब हम चिल्लाने लगे तो हम जब चिल्लाए तो आसपास के लोग इकट्ठा हो गए, तब जाके हम गेट खोल के भागे. और जब वहाँ से आए तो सर उसके बाद घर पे भी 2-3 बार आया. जब घर पे आया तो मतलब वर्दी में आता था, अखिलेश दरोगा जो है वर्दी में आता था. जब गाड़ी में बैठा था तो छेड़छाड़ भी किया क्या? हाँ सर, क्या हाथ पकड़ा था मेरा और पैर पे मेरा हाथ रखा था अखिलेश दरोगा ने. तो अब डर वर है कि ऐसे पुलिस वाले इस तरह विवेचना में आ जाते हैं, इस तरह काम का डर है कोई? हाँ सर है कि हाँ सर जी. क्या डर है? सर वो आते हैं कहीं हमारे साथ छेड़छाड़ किया या कहीं कुछ गलत किया सर, हम आपको खुल के तो सर बता नहीं सकते कि क्या हमारे साथ कर सकता है क्या नहीं कर सकता है सर. सर उसकी नीयत इतनी खराब थी, इतना गंदा आदमी है सर वो अखिलेश दरोगा. सर हम क्या बताएं आपको. ये तो नौकरी के लिए भी बोला कि मैं नौकरी. हाँ सर, अखिलेश दरोगा ने हमसे कहा कि हम तुमको नौकरी दिलवा देंगे, तुम पढ़ी लिखी हो और अच्छा कमाओ, अपने बच्चे का परिवार चलाओ. हमने कहा हमारे ससुर जी कमा रहे हैं, हमारे हस्बैंड जो है खेती पाती करते अपना कमा रहे हैं, हमको क्या जरूरत है फालतू पैसे की, क्या हमको जरूरत है काम करने की. फिर भी कहा नहीं तुम पढ़ी लिखी हो, स्मार्ट हो और काम कर सकती हो. तो हमने अपने पति को बताया तो हम मना कर दिया था. हमने कहा हम नहीं दरोगा जी, हम नहीं जॉब करना चाहते हैं. फोन से बात होती थी आपकी? हाँ सर फोन से होती थी बात. कितनी देर बात? सर 10-15 मिनट तक बात होती थी. तो उसको मना नहीं करती थी आप? सर मैं बोली कई बार भी बोली फोन मत करिए सर, तो कह रहा, हमने कहा मत फोन मत करिए दरोगा जी आप हमारे पास. तो कह रहा कि नहीं ये वो क्या लड़ाई झगड़े के बारे में हमको तुम थोड़ा जानकारी लेना है, कहाँ पे मतलब क्या हुआ कैसे क्या हुआ, ये सब जानकारी हमसे पूछ रहा था. अच्छा, वो तो अभी मेरी बात हुई कह रहे वो फंसा रही है ऐसे, वो बात मेरी से हुई नहीं सर, मुझे क्या जरूरत है, मैं अपने पति को छोड़ के उससे क्यों बात करूंगी. तो विवेचना के दौरान ही सब बात हुआ है? हाँ सर विवेचना के दौरान बात हुआ और उसने हमको टॉर्चर भी करना शुरू कर दिया. अच्छा, क्या टॉर्चर कर? सर वो आता था गंदी हरकतें करता था, गंदी बातें करता था हमारे साथ. अच्छा, क्या सर कहीं आता था, कहीं कह रहा यहाँ पे खड़ी हो, वहाँ कहीं कह रहा हमारे पास खड़ी हो. तो हम सर क्यों आपके पास खड़े हो, हमारे घर में हैं सब चाय पानी देने के लिए, हम क्यों आपके पास जाएं. अच्छा, पढ़ाई लिखाई क्या क्या करने? जी सर. कितनी पढ़ी लिखी है? सर इंटर तक. अच्छा, अच्छा ये बताइए जब आपके बार घर आया था तो जी आपके अंदर कमरे तक भी चले गए? हाँ सर अंदर कमरे तक गया था. जब मैं बोली कि यहाँ क्यों आ रहे हो, आप बाहर रहिए, तो कह रहा नहीं क्यों, यहाँ पे तो कोई है भी नहीं, यहाँ पर तक नहीं आ सकते. हमने कहा सब बाहर जाइए आप. तब मैं चिल्लाई, छोटी वाली ननद आ गई, तब वो बाहर भाग के आया. क्या चाहती है? शिकायत की थी पुलिस? जी सर. पुलिस से शिकायत की आपकी? जी सर. क्या पुलिस ने?
सर कुछ नहीं किया उन्होंने। कितने दिन पहले शिकायत की थी आपने? सर पहले 2-3 बार शिकायत की तो कुछ भी नहीं कहा, कह रहे तुम झूठ बोल रही है, वो हमको झूठा साबित करके वहां से भगा दिया। क्या महिलाएं सुरक्षित हैं इस तरह से? नहीं सर, नहीं बिल्कुल सुरक्षित नहीं है सर। हम आपसे खुल के क्या कहें, अगर कोई महिला होती तो हम सारी बातें बताते हैं, हमारी भी कोई सारी इज्जत है, इमेज है सर, हम आपको कैसे बता सकते हैं? आप एक जेंट्स हैं, हम आपको कैसे बता सकते हैं खुल के सारी बातें? क्या चाहती हैं आप? सर हम यही चाहते हैं कि आगे से ऐसी महिला के साथ कोई दरोगा या पुलिस अधिकारी, कोई भी अधिकारी हो, ऐसा ना कर सके। क्या कार्रवाई चाहती हैं आप? ठीक है। ఉత్తరప్రదేశ్ గజియాబాద్ లోని బీజేపీ నేత మన్సింగ్ గోస్వామి నివాసంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగిన సమయంలో ఇంట్లో వరుసగా పెద్ద శబ్దాలతో పేలుళ్లు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఇంటిలోని సామాగ్రి పూర్తిగా దగ్ధమై భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పినట్లు సమాచారం. गाइस आग लग चुकी है, ये पता नहीं क्या हुआ है। ఓసీల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23న ఢిల్లీలో జాతీయ స్థాయిలో నిర్వహించే ఓసీల మహాధర్నాకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, అధికారుల అనుమతి కూడా పొందినట్లు ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఓసీ జేఏసీ జాతీయ నాయకులతో నిర్వహించిన సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడుతూ ఈ మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఓసీ సామాజిక వర్గీయులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి ఓసీల మహాధర్నాకు 5 ప్రత్యేక రైళ్లలో ఓసీలు వచ్చేందుకు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ మనవి ఏమనగా, ఈరోజు మీకు ఆల్రెడీ మీకు మెసేజ్ పంపే ఉంటారు మన ఇక్కడ ప్రెస్ క్లబ్ నుంచి. దానికి మీరు ఏ క్వశ్చన్ అడిగినారో మీరు సమాధానం చెప్తారు. ఫస్ట్ నేను వాయిస్ వినిపించిన తర్వాత ఈ నెల హక్కుల సాధనకై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసీ జేఏసీ ఆధ్వర్యం లోపల ఓసీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ గత నెల 11న వరంగల్లో 50,000 మందితో ఓసీల సీమ గర్జన సభ నిర్వహించడం. దానికి స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చారు వివిధ ప్రాంతాల నుంచి. ఆ సభలో నిర్ణయం తీసుకున్న మేరకు ఈ నెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఫిబ్రవరి 23న జాతీయ స్థాయి ఓసీల మహాధర్నాను ఓసీ జేఏసీ ఆధ్వర్యం లోపల మేము నిర్వహిస్తున్నాం. దీనికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా మాకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక ప్రత్యేకంగా 5 రైళ్లు బయలుదేరుతున్నాయి. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి 3 రైళ్లు, మన తెలంగాణకి వెళ్ళి ఒక రైలు హైదరాబాద్ నుండి, ఒక రైలు కాజీపేట నుండి బయలుదేరుతున్నాయి. తర్వాత అందరూ కూడా స్వచ్ఛందంగా కూడా కొందరు వివిధ మార్గాల ద్వారా తెలుస్తున్నారు. దాదాపు 10,000 మందితోని మేము ఓసీల మహాధర్నాను రాజకీయాలకు అతీతంగా మేము స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నాం. దానికి కేంద్ర పార్లమెంట్ సభ్యులు, వివిధ మాజీ తాజా ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. పార్టీలకు అతీతంగా మా న్యాయమైన డిమాండ్ ముఖ్యంగా ఏంటంటే, దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అన్ని చోట్ల క్రమంగా అమలు జరగలేదు సంపూర్ణంగా. తర్వాత కొన్ని రాష్ట్రాల లోపల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీ లోపల కూడా లొసుగులు చూపిస్తున్నారు అధికారులు. రాష్ట్ర స్థాయిలో ఒక రకంగా, కేంద్ర స్థాయిలో ఒక రకంగా ఈడబ్ల్యూఎస్ అర్హత నిర్ణయించడంతో ఇది గందరగోళం ఏర్పడి కొందరు సర్టిఫికేట్లు కూడా ఓసీలు పొందలేక ఈ విద్యా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వల్ల ఓసీలకు ఎట్లయితే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎట్లయితే జాతీయ స్థాయిలో కమిషన్ ఉన్నదో, ఓసీలకు కూడా ఓసీల స్థితిగతుల అధ్యయనానికి మరియు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సంపూర్ణ అమలుకు, పటిష్ట అమలుకు ఒక ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ ఓసీల మహాధర్నాను మేము నిర్వహించబోతున్నాం.
అలాగే ఈడబ్ల్యూఎస్ అర్హతకు 10 లక్షల అర్హత వార్షిక ఆదాయ పరిమితి విధించాలని, అలాగే బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఈడబ్ల్యూఎస్ కొరకు కేటాయించారో ఆ పోస్టులను కూడా ఈడబ్ల్యూఎస్ వారితోనే భర్తీ చేయాలనేటువంటి ఒక ప్రధానమైన డిమాండు. అలాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఈ రిజర్వేషన్ల మీద, ఈ రిజర్వేషన్లు ఇంకెంతకాలం పేదలకు మెరుగైన వైద్యం అందించాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి తలసాని. రికార్డు ధర పలికిన మామిడికాయలు, టన్ను 1,10,000 రూపాయల రేటు. బీజేపీ నేత మన్సింగ్ గోస్వామి నివాసంలో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం. 23న ఢిల్లీలో ఓసీల మహాధర్నా, 5 ప్రత్యేక రైళ్లలో తరలించేందుకు ఏర్పాట్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.